సో ఫస్ట్ ఈవెంట్స్ చెప్పుకుందాం. సో ఈవెంట్స్లో వాస్కులర్ ఈవెంట్స్ అండ్ సెల్యులర్ ఈవెంట్స్ ఉంటాయి. సో వాస్కులర్ ఈవెంట్స్లో 4 ఉంటాయి. వాటి గురించి చెప్దాం. సో ఫస్ట్ అసలు వాస్కులర్ ఈవెంట్స్ అంటే ఏంటి అంటే, సో సపోజ్ ఇది ఒక వెజిల్ అనుకుందాం. సో వెజిల్ దగ్గర ఇవి ఎండోథీలియల్ సెల్స్. సో ఇవన్నీ కూడా ఎండోథీలియల్ సెల్స్. సపోజ్ ఈ ఎండోథీలియల్ సెల్స్కి డ్యామేజ్ అయింది అనుకుందాం. సో ఎలాంటి రకమైన డ్యామేజ్ అయినా కూడా నెక్స్ట్ ఎలా ఇది క్యూర్ అవుతుందో, లైక్ ఇది ఒక అక్యూట్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే నెక్స్ట్ ఇది ఎలా క్యూర్ అవుతుంది అని ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క సెల్ వచ్చి ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో దాని గురించి కంప్లీట్గా తెలుసుకోవడమే వాస్కులర్ ఈవెంట్స్ అనమాట. ఫస్ట్ వన్ వాసో కన్స్ట్రిక్షన్. సో వాసో కన్స్ట్రిక్షన్ అంటే ఏంటి అంటే, వన్స్ ఈ వెజిల్స్ ఇక్కడ ఉన్న సెల్స్ డ్యామేజ్ అయినాయి కదా, ఎండోథీలియల్ సెల్స్ డ్యామేజ్ అయినాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇనిషియల్ స్టెప్, సో స్టార్టింగ్ స్టెప్ ఏంటి అంటే కన్స్ట్రిక్ట్ అవ్వడం అనమాట. సో ఇక్కడ ఉన్న సమ్ డబ్ల్యూబీసీ సెల్స్ ఉంటాయి, ఇంకా ఆర్బీసీ సెల్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఒక్కసారి కన్స్ట్రిక్ట్ అయినాయి అనమాట. సో ఎలాంటి మూమెంట్ ఇవ్వకుండా అక్కడనే ఆగిపోయినాయి, ఎందుకంటే ఇక్కడ ఎండోథీలియల్ సెల్స్ డ్యామేజ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ వాసో కన్స్ట్రిక్షన్ అయిపోయినాయి. సో వాసో అంటే ఇక్కడ వెజిల్లో కన్స్ట్రిక్షన్ జరిగినాయి. సో ఇక్కడున్న అన్ని సెల్స్ వచ్చేసి కన్స్ట్రిక్ట్ అయ్యాయి అంటున్నారు. సో అది ఫస్ట్ స్టెప్. సెకండ్ వన్ వచ్చేసి వాసో డైలేషన్. సో డైలేషన్ అవుతున్నాయి. సో బ్లడ్ వెజిల్, సో మొత్తం బ్లడ్ వెజిల్ అనేది డైలేట్ అయిందంట. బ్లడ్ వెజిల్ డైలేట్ ఎందుకు అయింది, కాస్డ్ బై మీడియేటర్స్ రిలీజ్డ్. అక్కడ కొన్ని మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ మీడియేటర్స్ రిలీజ్ అవ్వడం వల్ల బ్లడ్ వెజిల్ మొత్తం కూడా డైలేట్గా మారింది. సో డైలేషన్ అంటే మొత్తం నారోయింగ్ లాగా మారింది. సో బ్లడ్ వెజిల్ అంతా కూడా నారో అయిందనమాట. సో అక్కడ నారో అవ్వడం వల్ల లోపల ఉన్న బ్లడ్ ఫ్లో అంతా కూడా ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. ఎక్కువ అమౌంట్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇక్కడ థర్డ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. సో ఇంక్రీజెస్ ఆఫ్ వాస్కులర్ పర్మియబిలిటీ. ఇది మొత్తం మెకానిజం ఉంటుంది. సో మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ మెకానిజం వచ్చేసి, సో ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు వాస్కులర్ పర్మియబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎండోథీలియల్ సెల్స్ కాంట్రాక్షన్ అవుతున్నాయి. సో కాంట్రాక్షన్ అయ్యింది, ఎండోథీలియల్ సెల్స్ మొత్తం కూడా కాంట్రాక్షన్ జరిగింది. సో ఎండోథీలియల్ సెల్స్ వన్స్ కాంట్రాక్షన్ జరగగానే ఎండోథీలియల్ ఇంజురీ అయిపోయింది. సో ఇక్కడంతా కాంట్రాక్షన్ అయింది. సో ఇవన్నీ సెల్స్ ఓల్డ్గా అవుతున్నాయి, అంటే ఆ సెల్స్ పాడవుతున్నాయి మెల్లిగా. సో పాడవడం వల్ల అక్కడ లోపల ఉన్న చిన్న డబ్ల్యూబీసీస్, లికోసైట్స్ అవన్నీ కూడా ఇందులోకి వెళ్ళి బయటికి రావడానికి చూస్తున్నాయి. సో ఇక్కడ ఎండోథీలియల్స్ మొత్తం కూడా డ్యామేజ్ అయినాయి. సో డైరెక్ట్ ఎండోథీలియల్ ఇంజురీ అంటున్నారు ఈ స్టెప్. సో డైరెక్ట్ ఎండోథీలియల్ ఇంజురీ నుంచి లోపల ప్రజెంట్ అయ్యున్న ల్యూకోసైట్స్ ఎక్కడైతే ఇంజురీ జరిగిందో వెజిల్కి, ఆ ఇంజురీ నుంచి బయటికి రావడానికి చూస్తున్నాయి. సో ఈ స్టెప్ని ల్యూకోసైట్ మీడియేటెడ్ వాస్కులర్ ఇంజురీ అంటున్నారు. సో నెక్స్ట్ ట్రాన్సైటోసిస్ అంటే ఇన్ కేస్ ఆ వెజిల్స్ మళ్ళీ ఫామ్ అయినా, లేదంటే సరే ఇక్కడంటే ఓపెన్ అయింది ఓకే, మరి ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఉన్న సెల్స్ డైరెక్ట్ ట్రాన్సైటోసిస్, ప్రజెంట్ ఉన్న అక్కడ ఎండోథీలియల్ సెల్స్ ప్రజెంట్ అయ్యి ఉన్నా కూడా దాని మీద ఓవర్ క్రాస్ చేసి బయటికి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీడియేటర్స్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారంటే VEGF అండ్ హిస్టమైన్. ఈ రెండు కూడా మీడియేటర్స్ ఇన్వాల్వ్ అయ్యి ట్రాన్సైటోసిస్కి హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ ల్యూకోసైట్స్ ఉంటాయి, ఆ సెల్స్ బయటికి రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇలా సెల్స్ మళ్ళీ బయటికి వచ్చి ఇంకొక కొత్త బ్లడ్ వెజిల్ ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఫార్మేషన్ ఆఫ్ న్యూ బ్లడ్ వెజిల్ ఈజ్ యాంజియోజెన్సిస్. ఇది న్యూ టర్మ్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఫార్మేషన్ ఆఫ్ న్యూ బ్లడ్ వెజిల్. సో ఇది యాంజియోజెన్సిస్. అండ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ బ్లడ్ వెజిల్స్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. సో ఓల్డ్ సెల్స్ నుంచే మళ్ళీ కొత్త సెల్స్ ఫామ్ అవుతున్న దాన్ని యాంజియోజెన్సిస్ అంటారు. ఇది న్యూ టర్మ్. సో ఇది మెకానిజం ఆఫ్ వాస్కులర్ పర్మియబిలిటీ. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి, సో అంత ప్రాసెస్ అయ్యాక మళ్ళీ ఎండోథీలియల్ సెల్స్ ఓవర్కమ్ అయ్యాయి, ఐ మీన్ కొత్త బ్లడ్ వెజిల్ అనేది ఫామ్ అయ్యింది. సో మళ్ళీ న్యూ బ్లడ్ వెజిల్స్ ఫామ్ అవ్వడం వల్ల బ్లడ్ ఫ్లో వచ్చేసి మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేసింది. సో ఫస్ట్ ఇక్కడ వాసో డైలేషన్ అయ్యి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయింది కదా. సో ఇక్కడికి రాగానే బ్లడ్ ఫ్లో నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. సో స్లోయింగ్ ఆఫ్ బ్లడ్ ఫ్లోని స్టాసిస్ అని పిలుస్తారనమాట. సో ఈ 4 ఈవెంట్స్ వచ్చేసి కూడా వాస్కులర్ ఈవెంట్స్. సో ఇక్కడ మెయిన్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు అంటే ఎండోథీలియల్కి ఇంజురీ. సో జస్ట్ నేమ్స్, డైరెక్ట్ ఎండోథీలియల్ ఇంజురీ అండ్ ల్యూకోసైట్ ఇంజురీ, ట్రాన్సైటోసిస్, యాంజియోజెన్సిస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి వాస్కులర్ పర్మియబిలిటీలో ఈ 4 అండ్ ఈవెంట్స్ వచ్చేసి ఈ 4. సో ఇంతే వాస్కులర్ ఈవెంట్స్ అన్నాయి. ఇప్పుడు సెల్యులార్ ఈవెంట్స్ అనమాట. సో సెల్యులార్ ఈవెంట్స్ వచ్చేసి 2 ప్రాసెసెస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఎక్స్క్యూడేషన్ ఆఫ్ ల్యూకోసైట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫాగోసైటోసిస్. సో ఒక వెజిల్ నుంచి ల్యూకోసైట్ బయటికి వచ్చి అండ్ అక్కడున్న ఏదైతే ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఆ సెల్ని డ్యామేజ్ చేస్తుందో దాన్ని ఫాగోసైటోసిస్ చేయడం. సో ఫాగోసైటోసిస్ అంటే సెల్ ఈటింగ్. సో ల్యూకోసైట్ ఒక వెజిల్ నుంచి బయటికి వచ్చి అండ్ ఫాగోసైటోసిస్ చేస్తుంది. సో ఇది మొత్తం సెల్యులర్ ఈవెంట్స్. ఇది 2 ప్రాసెస్ ఉంది అండ్ దీని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ మార్జినేషన్. సో సెల్యులర్ ఈవెంట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి మార్జినేషన్ ఉంది. అండ్ ఇదే ఇప్పుడు ఒక వెజిల్. సో ఈ బాక్స్ వచ్చేసి ఒక వెజిల్ అని ఊహించుకోండి. అండ్ ఇవి వచ్చేసి ఎండోథీలియల్ సెల్స్ అండ్ ఇవి డబ్ల్యూబీసీస్ అండ్ సమార్ ఆర్బీసీస్. అక్కడ ఒక వెజిల్లో ఉండే సెల్స్ అన్నీ కూడా ఇండికేట్ చేసేలాగా ట్రై చేశాను. సో ఇది ఎండోథీలియల్ సెల్స్, ఇది ఆర్బీసీ అండ్ ఇది డబ్ల్యూబీసీ. అండ్ ఇందులో ఉన్న ఒక డబ్ల్యూబీసీ ఇక్కడ వచ్చి అరేంజ్ అయ్యి ఉంది. సో
ఇక్కడ వచ్చి ఇక్కడ ఆగిందనమాట. సో ఇది ఒక మార్జినేషన్ నేమ్లోనే ఉంది కదా. సో మార్జిన్ అంటే ఒక సమ్ ఏరియా వరకే రావాలి అని. సో ఆ డబ్ల్యూబీసీ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చి ఉందన్నమాట. సో డెఫినేషన్లో నేమ్ ఏదైతే రాస్తున్నారో ఆ టర్మ్ ఇండికేషన్ లాగానే ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వరకు ఉంది. సో దీన్ని మార్జినేషన్ అంటున్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రోలింగ్. సో ఇక్కడ రోలింగ్ ఉంది కాబట్టి వచ్చిన డబ్ల్యూబీసీ, సో ఇక్కడికి ఏదైతే వచ్చిందో ఆ డబ్ల్యూబీసీ రోల్ అవుతూ ఉందన్నమాట. ఎవరి దగ్గర? సో ఎండోథీలియల్ సెల్స్ దగ్గర, ఎండోథీలియల్ సెల్స్ నుంచి రోల్ అవుతుంది. సో రోల్ అవుతూ ఉన్న టైంలో కొన్ని మీడియేటర్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ ఏంటివి అంటే సెలెక్టిన్స్ అండ్ ఇంటిగ్రిన్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ సెలెక్టిన్స్లో కూడా ఎస్పెషల్గా CD34 అనేది ఉంది. సో ఇవి ఇక్కడ డబ్ల్యూబీసీకి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. సో డబ్ల్యూబీసీకి హెల్ప్ ఇన్ ద రోలింగ్కి హెల్ప్ అవుతూ ఉంటాయన్నమాట. సో రోలింగ్లో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సెలెక్టిన్ అండ్ ఇంటిగ్రెన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సెలెక్టింగ్లో ఎస్పెషల్లీ CD34. సో రోలింగ్కి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఇది రోలింగ్ అనమాట. నెక్స్ట్ అదేషన్. సో అదేషన్ అంటే అటాచ్మెంట్ కదా మనకు తెలిసిన ప్రకారం. సో అదేషన్. సో ఇక్కడ ఈ డబ్ల్యూబీసీఏ ఇక్కడ జూమ్ చేసేసాను. సో సింగిల్ డబ్ల్యూబీసీలా ఊహించుకోండి. అండ్ ఇది ఒక డబ్ల్యూబీసీ అంటే ఒక ల్యూకోసైట్ అనమాట. సో ఈ ల్యూకోసైట్ ఈ ఎండోథీలియల్స్ దగ్గర ఎలా బైండ్ అవుతుంది, సో ఎలా బైండ్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా చూద్దాం. సో ఎండోథీలియల్ సెల్స్లో వీక్యామ్ అండ్ ఐక్యామ్ ఉంటుంది. సో వీక్యామ్ అంటే వాస్కులర్ సెల్ అడెషన్ మాలిక్యూల్ అండ్ ఐక్యామ్ అంటే ఇంటర్సెల్యులర్ అడెషన్ మాలిక్యూల్స్. సో క్యాపిటల్స్. సో వీక్యామ్ అండ్ ఐక్యామ్. అదే డబ్ల్యూబీసీలో లైక్ ల్యూకోసైట్లో ఏవేవి ఉంటాయంటే β1 ఇంటిగ్రిన్ అండ్ β2 ఇంటిగ్రెన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఎండోథీలియల్ సెల్స్లో వచ్చేసి వీక్యామ్ అండ్ ఐక్యామ్, అండ్ డబ్ల్యూబీసీలో β1 β2 ఇంటిగ్రెన్స్ ఉంటాయి. సో ఇది జూమ్ చేశాను. సో ఎండోథీలియల్ సెల్స్లో ఉన్న ఈ ఇక్కడ సైడ్ ఉన్న వీక్యామ్ β1తో బైండ్ అవుతుంది అండ్ β2 వచ్చేసి ఐక్యామ్తో బైండ్ అవుతుంది. సో ఈ విధంగా అదేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ థర్డ్ స్టెప్ అదేషన్. సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ట్రాన్స్మైగ్రేషన్. సో వన్స్ ఇది బైండ్ అవ్వగానే ఎండోథీలియల్ సెల్స్ దగ్గర, సో ఇది ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో బైండింగ్ హెల్ప్ అయింది. సో ఇది బైండింగ్ హెల్ప్ అయినందుకు ఇప్పుడు ల్యూకోసైట్ ఒక హెల్ప్ అడిగింది. సో ఇది ఇందులోంచి బయటికి వెళ్ళాలని. సో ట్రాన్స్మైగ్రేషన్ జరుగుతుంది. మైగ్రేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం, కానీ ఇక్కడ ట్రాన్స్ అంటే ఒక సెల్ నుంచే, ఆ సెల్ లోపల నుంచే బయటికి వెళ్తుంది. సో ఎండోథీలియల్ సెల్స్ నుంచి దాటుకొని వెళ్తుంది. సో బికాస్ ఇక్కడ అవి ఫ్రెండ్స్ అయ్యాయి కాబట్టి ఇక్కడ అది ప్లేస్ ఇస్తుంది. సో డైరెక్ట్గా ఇలా బయటికి వస్తుంది అనమాట. సో ఇది ట్రాన్స్మైగ్రేషన్, సెల్ బయటికి వస్తున్న దాన్ని. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది కీమోటాక్సిస్. ఇక్కడ వన్స్ డబ్ల్యూబీసీ బయటికి వచ్చింది. సో డబ్ల్యూబీసీ బయటికి వచ్చి అది డైరెక్ట్ ఈ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ అయింది అనుకుందాం. సో ఈ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు బ్యాక్టీరియా ఇక్కడ ఉంది. సో డైరెక్ట్ వచ్చి ఇది దీన్ని ఎలా బైండ్ అవుతుంది. అండ్ డబ్ల్యూబీసీ వచ్చేసి సింగిల్ డైరెక్షన్ మూమెంట్ అనమాట. సో ఓన్లీ అది డైరెక్ట్ అలాగే ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడైతే ఒక ఏరియాలో ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ఆ ఏరియా సమ్ మీడియేటర్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ మీడియేటర్స్ నేమ్స్ వచ్చేసి ఆ మీడియేటర్స్లో కెమికల్ మీడియేటర్స్ ఉంటాయి కదా, ఆ కెమికల్ మీడియేటర్స్ నేమ్స్ LTB4 అండ్ IL8. IL మీన్స్ ఇంటర్ల్యూకిన్ 8 అండ్ C59 ఉంటుంది. సో ఈ 3 మీడియేటర్స్ అనేటివి కూడా కెమికల్ మీడియేటర్స్. సో ఇక్కడ కీమోటాక్సిస్ ఉంది కదా, కీమో అంటే కెమికల్. సో ఆ కెమికల్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతాయి. సో ఆ కెమికల్ మీడియేటర్స్ ఉండడం వల్ల డైరెక్ట్గా డబ్ల్యూబీసీ బ్యాక్టీరియా మీద అటాక్ చేస్తుంది. సో అవి ఈ మీడియేటర్స్ అనేటివి సో హింట్ చేస్తాయి ఇక్కడ ఉంది బ్యాక్టీరియా అన్నట్టు, అంటే ఈ ఇన్ఫ్లమేషన్ ఇక్కడ జరుగుతుంది అంటే. సో డైరెక్ట్గా ల్యూకోసైట్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఒకటి మెయిన్ ఉంది, సో ఆప్సనైజేషన్ అనేది. సో డైరెక్ట్గా వన్స్ డబ్ల్యూబీసీ బైండ్ అవ్వగానే ఫాగోసైటోసిస్ హ్యాపెన్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఆప్సనైజేషన్ ఏంటి అంటే ప్రాసెస్ ఆఫ్ అల్టరింగ్ బ్యాక్టీరియా టు ఇంక్రీజ్ దిర్ ససెప్టబిలిటీ ఆఫ్ ఫాగోసైటోసిస్. సో వన్స్ ఇది బైండ్ అవ్వగానే ఫాగోసైటోసిస్ జరగాలి. సో అది ఎగ్జాక్ట్గా అది అక్కడ ఉన్నది బ్యాక్టీరియా అని, ఆ బ్యాక్టీరియా వల్ల బాడీకి ఎలాంటి హెల్ప్ లేదని సో కొంచెం హింట్ ఇస్తుంది. లైక్ ఇక్కడ డెఫినేషన్లో మీకు అర్థమవుతుంది. సో అల్టర్ చేస్తుంది. సో లైక్ అలర్ట్ చేస్తున్నట్టు, సో ఆ బ్యాక్టీరియాకి అలర్ట్ చేస్తుంది. అండ్ దీన్నే మీరు ఫాగోసైటోసిస్ చేయాలి అని ఎగ్జాక్ట్ క్లియర్గా చెప్తుంది. సో ఇది ప్రాసెస్ ఆఫ్ అల్టరింగ్. సో దీన్ని ఆప్సనైజేషన్ అంటారు. అండ్ ఆప్సనైజేషన్లో ఆప్సిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ పేరు C3b. సో ఇది ఆప్సిన్ అనే ప్రోటీన్. అండ్ నెక్స్ట్ ఇందులో FC అండ్ IBG. సో IBG ఇమ్యూనోగ్లోబ్యూన్కి FC అనేది ఒకటి బైండ్ అవుతుంది. సో ఇక్కడ వల్నరబిలిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇమేజ్లో చూపిస్తాను.
సో ఆప్సనైజేషన్లో ఈ ఐజీజీ ఇమ్యూనోగ్లోబిన్ అనేది డైరెక్ట్గా వెళ్ళి అండ్ ఈ స్పైక్స్ ఉన్నాయి కదా, సో ఈ స్పైక్స్ లాగా ఐజీజీ అనేది వెళ్ళి బైండ్ అవుతుంది. సో ఇది బ్యాక్టీరియా అని ఇండికేట్ చేస్తూ ఐజీజీ వెళ్ళి అక్కడ బైండ్ అవుతుంది. బట్ వై, ఎందుకు అంటే ఈజీలీ రికగ్నైజేషన్ కోసం. ఈజీలీ రికగ్నైజేషన్ అయితే ఎంగల్ఫ్ అవుతుంది, సో లైక్ అంటే ఫాగోసైటోసిస్ జరుగుతుంది, సో డిస్ట్రాయ్ అవుతుంది. సో అక్కడ బ్యాక్టీరియా అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతుంది అని ఇది ఇండికేషన్ అనమాట. సో ఇప్పుడు మనం కంప్లీట్గా సెల్యులార్ ఈవెంట్స్ కంప్లీట్ చేసాము. సో సెల్యులార్ ఈవెంట్స్లో మొత్తం 6 ఉంటాయి: మార్జినేషన్, రోలింగ్ అండ్ అడెషన్, ట్రాన్స్మైగ్రేషన్, కీమోటాక్సిస్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఆప్సనైజేషన్. సో ఇది కంప్లీట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఫాగోసైటోసిస్ ఉంది. సో ఫాగోసైటోసిస్లో మొత్తం 3 phases ఉంటాయి. సో ఫాగోసైటోసిస్ ఫస్ట్ వన్ వచ్చేసి రికగ్నైజేషన్. సో వచ్చిన బ్యాక్టీరియా లైక్ డిస్ట్రాయ్ చేయడానికి ఉన్న బ్యాక్టీరియాని అదే బ్యాక్టీరియా లేదంటే ఇంకేదైనా బ్యాక్టీరియాని కిల్ చేస్తున్నామా అన్నట్టు ఫస్ట్ రికగ్నైజేషన్ స్టెప్ ఉంటుంది. సో అది అక్కడ అందులో మానస్ రిసెప్టర్ అండ్ స్కావెంజర్ రిసెప్టర్స్ ఉంటాయి. సో ఆ రిసెప్టర్స్ని బేస్ చేసుకొని అది వచ్చిన బ్యాక్టీరియా బ్యాడ్ వన్ అని ఒక సర్టిఫై లాగా చెప్తుంది. సో అది ఫస్ట్ స్టెప్ అవుతుంది రికగ్నైజేషన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎంగల్ఫ్మెంట్. సో వన్స్ అది రికగ్నైజ్ కాగానే సెల్ సర్ఫేస్ ఉంటుంది. సో వన్స్ ఇక్కడ అది రికగ్నైజ్ అయ్యింది. సో రికగ్నైజ్ కాగానే ఇలా ఉన్న సెల్ సర్ఫేస్ కాస్త ఆ బ్యాక్టీరియల్ రికగ్నైజ్ కాగానే లోపలికి ఈ ఏరియాస్ సైడ్కున్న ఏరియాస్ అంతా కూడా డౌన్ ఇది ఒక బౌల్ షేప్లో వచ్చేసి ఈ బ్యాక్టీరియాని లోపలికి రప్పిస్తుంది. సో ఈ బ్యాక్టీరియా లోపలికి రాగానే ఇక్కడ ఉన్న సూడోపోర్ట్స్ ఉంటాయి కదా, సో ఈ సూడోపోర్ట్స్ మొత్తం ఫాగోజోమ్ చేసేస్తుంది అనమాట. సో బయటికి వెళ్ళకుండా ఇది లోపలనే ఉండిపోతుంది. సో ఇది ఎంగల్ఫ్మెంట్ అనమాట. సో వన్స్ అది రికగ్నైజ్ అయ్యాక సైడ్కున్న సెల్ సర్ఫేసెస్ కాస్త దాన్ని ఫాగోజోమ్ చేయడానికి ట్రై చేస్తుంది బై ద యూజింగ్ ఆఫ్ అన్ ఎంజైమ్. ఆ ఎంజైమ్ పేరు లైసోజోమ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కిల్లింగ్ అండ్ డిగ్రేడేషన్. సో వన్స్ అది లోపలికి రాగానే అండ్ మళ్ళీ సర్ఫేస్ ఇలా ఫామ్ అవుతుంది అండ్ రెగ్యులర్గా ఇవి సెల్స్ ఇలాగే ఉండిపోతాయి. వన్స్ బ్యాక్టీరియా లోపలికి రాగానే ఇక్కడున్న ఈ లైజోజోమ్ని యూజ్ చేసుకొని మొత్తం సెల్ అంతా కూడా డ్యామేజ్ చేస్తుంది. సో లైజోజోమ్ని యూజ్ చేసి సెల్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అవుతుంది. అండ్ ఇది కిల్లింగ్ అండ్ డిగ్రేడేషన్. సో ఫాగోసైటోసిస్ అంటే ఇంతే 3 steps అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్ గురించి రాయాలి. అండ్ హోప్ ఈ వీడియో మీకు అర్థమవుంది అనుకుంటాను. సో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా టాపిక్స్లో డౌట్స్ ఉన్నా అవి కామెంట్ చేయండి అండ్ నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.